శ్రీ గురుభ్యో నమః. ప్రయాగరాజ్ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో ఈ క్రతువు జరుగుతోంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల యొక్క త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అయితే ప్రయాగ్రాజ్లో మాత్రం సరస్వతీ నది కనిపించదు, అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు. ఇక ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు. ప్రయాగ్రాజ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రాంతాలలో త్రివేణి సంగమాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మూడు నదులు లేదా ఆయా ఉపనదులు కలుస్తూ సంగమ ప్రదేశంగా మారుతున్నాయి. ఆ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో సంగం గ్రామంలో నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదుల త్రివేణి సంగమం ఉంది. భక్తులు అలహాబాదులో త్రివేణి సంగమానికి సమానంగా దీన్ని భావిస్తారు. సంగమేశ్వరుడి పంచలింగ క్షేత్రాలలో ఇది ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తారు. అలాగే ఈ ప్రదేశంలో ఎక్కువగా పితృకర్మలు చేస్తారు. ఇక్కడ పితృకర్మలు చేసిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల సంగమేశ్వరాన్ని హిందువులు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణానదిలో తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తాయి. వరాహ పర్వతాలలో పుట్టిన తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఒకదానికొకటి కలిసి తుంగభద్రగా ఏర్పడతాయి. ఆ తర్వాత కర్ణాటకలో ప్రవహిస్తూ కర్నూలు జిల్లా కొసిగి ప్రాంతం వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రాంత సప్తనది సంగమ స్థానంగా కూడా ప్రసిద్ధి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలపహారిణి, భీమాహారతి, భవనాసి నదులు ఇక్కడ కలుస్తాయని కూడా చెబుతారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తిలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, మంజీరా, హరిద్ర నదులు కలుస్తాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ గోదావరి నదిలో హరిద్ర, మంజీరా ఉపనదులు కలుస్తాయి. ఇది తెలంగాణలోని ప్రముఖ త్రివేణి సంగమాల్లో ఒకటిగా రాష్ట్ర దేవాదాయ శాఖ పేర్కొంది. ఇక్కడ గోదావరి గట్టుపై ఓ పురాతన శివాలయం కూడా ఉంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉన్న కాళేశ్వర శైవ క్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పురాణాల్లో పేర్కొన్న సరస్వతీ నది కలుస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక ప్రయాగ్రాజ్లోని సరస్వతీ నదిని, కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతీ నదిని ఒకటిగానే భక్తులు
భావిస్తూ ఉంటారు. కాళేశ్వరి క్షేత్రంలో సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతీ నది ఉన్నట్టుగా నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలిచే ఇక్కడున్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శివుడికి అంటే ముక్తీశ్వరుడికి యమధర్మరాజుకి భక్తులు పూజలు చేస్తారు. ఎక్కడ రెండు నదులు కలిసినా అక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం నుంచి ఇక్కడ సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ప్రయాగరాజులోని సరస్వతీ నదిని, కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతీ నదిని ఒకటిగానే భావిస్తూ ఉంటారు. కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతీ నది ఉన్నట్టుగా భావిస్తున్నారు. స్వస్తి, శుభమస్తు.